నమస్కారం, వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం. నేను విఎస్ఆర్ మూర్తి. సో గత 4 రోజులుగా స్టాక్ మార్కెట్ లాభాల బాటలో పయనిస్తుంది. మరి ఈరోజు కూడా ఉదయం లాభాల బాటలోనే ఉంది. మరి ఈ జోరు ఎంతవరకు కొనసాగబోతోంది? మరి ఎలా మనం ఈరోజు ఈ జోరులో మనం ఎలా లాభాలను ఆర్జించాలి, అలాగే ఎలా యావరేజ్ చేసుకోవాలి, లేకపోతే ఎక్కడ హోల్డ్ చేయాలి, ఎక్కడ ఫ్రీగా ఉండాలి, విషయాలేంటో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఈ కార్యక్రమంలో. మరి మీకు తెలుసు కదా, ప్రైమ్ 9 స్క్రీన్ మీద 2 నెంబర్స్ స్క్రోల్ అవుతూ ఉంటాయి. ఆ 2 నెంబర్స్లో మీరు కాల్ చేసి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే స్పెషల్ గెస్ట్తో మాట్లాడే ప్రయత్నం చేయండి. అయితే మీకు ఒక ముఖ్య గమనిక ఏంటంటే, మీరు మొబైల్లోనే మాట్లాడండి. టీవీలో మీ వాయిస్ తీసుకుంటే ఇక్కడ ఈకో వస్తుంది. అప్పుడు ఏంటంటే, ఇక్కడ మీకు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ గారు ఆ ఈకోలో మీరు అడిగిన స్టాక్ పేరు కరెక్ట్గా ఆయనకి వినపడకపోతే మీకు సరైన సలహా సూచన ఇవ్వలేరు. అప్పుడు ఇది ఆర్థికపరమైన సలహా కాబట్టి దాంట్లో నష్టం ఎవరికో మీకే తెలుసు కదా. మరి అందుకనే మీరు నష్టం ఎందుకు తీసుకుంటారండి? మేమున్నాం కదా. సో తప్పనిసరిగా ఏంటంటే, మీరు మొబైల్లోనే మాట్లాడుతూ టీవీని మ్యూట్ చేసి మాట్లాడండి. అలాగే ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న స్పెషల్ గెస్ట్ నెంబర్ కూడా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతూ ఉంటుంది. 10 గంటల 30 నిమిషాల తర్వాత వారిని సంప్రదించే ప్రయత్నం చేయొచ్చు. ఇది ప్రైమ్ 9 మీకు కల్పిస్తున్న సదుపాయం. నిర్ణయం మీదే. సో మరి ఇక కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. సో ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు ప్రభు మాలెంపాటి గారు. గుడ్ మార్నింగ్ ప్రభు గారు. నమస్తే మూర్తి గారు. ఎస్ సార్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ సార్. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఎస్ సార్. చాలా సంతోషం. 4 రోజులు బట్టి స్టాక్ మార్కెట్ పరుగులు తీస్తుంది లాభాల్లో. ఇది 5వ రోజు అండి. ఇది 5వ రోజు. సో ఏంటంటే సార్, మరి 5వ రోజు ఈ నేపథ్యం ఎలా ఉండబోతోంది, అసలు ఏంటి దీంట్లో ఎలా మనం తీసుకోవాలి అనే దాని మీద ఒక 1/2 minute 40 seconds బ్రీఫ్ ఇవ్వండి సార్. ట్రెండ్ పాజిటివ్. ఎస్ సార్. ఆర్బీఐ పాలసీ తర్వాత డోవిష్ గా మాట్లాడారు ఆర్బీఐ గవర్నర్. అది కంటిన్యూ అవుతోంది. నిన్న కూడా బాగా నిఫ్టీ 200 పాయింట్స్ పోయింది, 30 పాయింట్స్ అబోవ్ క్లోజ్ అయింది. అంటే ఎందుకు అంటే ఎక్స్పైరీ కాబట్టి, వీక్లీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అయి ఉన్నాయి కాబట్టి కొంచెం తగ్గింది. ఏది ఏమైనా దీని ప్రకారం చూస్తే 57,600 బ్యాంక్ నిఫ్టీకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయంటే వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అదే మనం 25,648 అంతకుముందు హై అనుకున్నాం, అక్కడ దాకా వచ్చి మళ్ళీ వెనక్కి వచ్చింది. ఆ 648 కూడా క్రాస్ అయ్యేటట్టుంది. క్రాస్ అయితే మళ్ళీ ఆల్ టైమ్ హై దగ్గరికి వెళ్ళే ఛాన్స్ ఉంది. మనం ఇంకా 4 to 5% ఆల్ టైమ్ హైలో ఉన్నాం. గ్లోబల్ మార్కెట్ అన్ని బాగానే ఉన్నాయి. అవన్నీ ప్లస్ ఆల్ టైమ్ హై దాటిపోయి ఫ్రెష్ ఆల్ టైమ్ హై ఇది అవుతున్నాయి. సో జపాన్ కూడా నిన్న మంచిగా పెరిగింది. సో చూసినా లెవెల్స్ చూసినా మనకి, ఎందుకంటే లోవర్ లెవెల్స్లోనేమో డిఐస్ బై చేస్తారు, ఎఫ్ఐఎస్ అమ్ముతారు. అదే హయ్యర్ లెవెల్స్లో అయితే డిఐస్ సెల్ చేస్తారు, ఎఫ్ఐఎస్ బై చేస్తారు. సో ఆ బై చేస్తున్నప్పుడు ఇప్పుడు బయింగ్ జోన్లో వచ్చారు. మొన్న -300, నిన్న ఏమో ప్లస్కి వచ్చారు 1500 అనుకుంటా, 1500 ప్లస్. సో ఏదేమైనా ఇంకా ప్లస్లోకి వచ్చారు కాబట్టి ఇది కంటిన్యూ అవుతుందా లేదా ఏంటనేది ఇప్పుడు హయ్యర్ లెవెల్స్లో మనం పెరిగిన తర్వాత అక్కడ కొంటే ఇంకా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అందుకనే ఆల్ టైమ్ హై వచ్చే అవకాశాలు ఉన్నాయి అనుకుంటున్నాం. జెఫ్రీస్ కూడా వాళ్ళు కూడా ఇది ఇచ్చారు, 26,600 డిసెంబర్ లోపల అన్నారు. సో డిసెంబర్ లోపల వచ్చేటట్టే కనపడుతోంది. రైట్ సార్, చాలా సంతోషం. సో తప్పనిసరిగా డిసెంబర్ లోపల రావాలని ఆశిద్దాము, మార్కెట్ పరుగులు పెట్టాలని ఆశిద్దాం. మరి ఇంకా కాలర్స్ తీసుకుందాం సార్. సో నారాయణ గారు ఒంగోలు నుండి. గుడ్ మార్నింగ్ నారాయణ గారు. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్. సార్ సాల్జర్ ఎలక్ట్రానిక్స్ 1340 ప్రైజ్లో ఉన్నాయి సార్. 35% లాస్ లో ఉన్నాను. ఈ ప్రైజ్ లో యావరేజ్ చేయొచ్చా? ఒకటి ఫ్రెష్ ఆజాద్ ఇంజనీరింగ్ సార్, ఫ్రెష్ ఎంట్రీ లెవెల్స్ కావాలి సార్. ఒకసారి స్టాక్స్ 2 ఒకసారి పేరు చెప్పండి, కొద్దిగా డిస్టర్బెన్స్ ఉంది. ఒకసారి సాల్జర్ ఎలక్ట్రానిక్స్ సార్ 1340 లో ఉంది. సాల్జర్ ఎలక్ట్రానిక్స్ అంటే జనరల్గా లాస్ట్లో ఉన్నాయి, అమ్మాల్సిన పని లేదండి. కొంచెం ఇది కొంచెం బ్రేక్అవుట్ అవడానికి రెడీగా ఉంది, హోల్డ్ చేయండి సార్. రెండోది ఏమన్నారు? ఆజాద్ ఇంజనీరింగ్ సార్. సార్ ఆజాద్ ఇంజనీరింగ్ ఆజాద్ ఇంజనీరింగ్ అండి. వాయిస్ క్లియర్ లేదు అక్కడ వాళ్ళ సిగ్నల్ వెళ్ళినట్టుంది కొద్దిగా. ఏంటంటే టీవీ కూడా దూరంగా పెట్టుకోలేదు. ఆజాద్ ఇంజనీరింగ్ డిస్ప్లే కావట్లేదండి. ఆజాద్ కాదు సార్. ఏంటది స్టాక్ ఏం చెప్పాలి? ఆజాద్ ఆజాద్ ఇంజనీరింగ్ ఇట్స్ కమింగ్ ఆన్ ద స్టేజ్. ఆజాద్ ఇంజనీరింగ్ సార్. ఇది ఎంతలో కొన్నారు? 1656.3% ప్లస్లో ఉంది. ఇది ఫ్రెష్ ఎంట్రీ అయితే కొంచెం ఆగండి సార్. 1700 చిల్లర నుంచి 1710, 20 నుంచి కొంచెం తగ్గుతోంది. కొంచెం ఇదో 1600 కనుక కట్ అయితే ఇంకొంచెం కిందకు వచ్చే ఛాన్స్ ఉంది. కొంచెం వెయిట్ చేయండి సార్. రైట్ సార్. సార్ అదండి సూచన. సో సార్ మరో కాల్ అండి. కృష్ణారావు గారు, విశాఖపట్నం. గుడ్ మార్నింగ్ కృష్ణారావు గారు. సార్ గుడ్ మార్నింగ్ మూర్తి గారు. ఎస్ సార్. గుడ్ మార్నింగ్ ప్రభు గారు. గుడ్ మార్నింగ్ సార్. సార్ కాఫీ డే 60 లో ఉన్నాయి సార్. కాఫీ డే ఓకే.
ఇంకోటి సిప్లా ఏమో 15.62 ఉన్నాయి సార్. రెండోది ఏంటండి? సిప్లా. సిప్లా. సిప్లా 15.62. ఓకే. కాఫీ డే అదేమన్నా యావరేజ్ చేయమంటారా, వెయిట్ చేయమంటారా, ఏం చేయమంటారా అని అడుగుదాం సార్. అదే కాఫీ డే 42లో ఉంది సార్. అది కొంచెం బాగా పైకి వెళ్ళింది. దాదాపుగా మీకు 50 దాకా 29 ఆగస్ట్ 50 టచ్ అయ్యి అక్కడి నుంచి కొంచెం డౌన్ ఉంది. ఇంకా కొంచెం వీక్గా ఉంది సార్, కొంచెం డౌన్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి. సో ఇది అయితే మీకు కొంచెం ఫ్రెష్ ఎంట్రీ అయితే ఆగండి. కాఫీ డే. ఇది సిప్లా అయితే మనం చూసాం కదా, 250% అంటే 100% వేశారు. ఇప్పుడు కోర్టులో పిల్లు పడతా ఉన్నాయి ట్రంప్ గారి మీద, అది గవర్నమెంట్ మీద, యుఎస్ గవర్నమెంట్కి అగెనెస్ట్గా పిల్స్ పడతా ఉన్నాయి. సో కోర్టు ఏం చేస్తుంది, ఇది నిజంగా టారిఫ్ ట్రమ్మర్స్ ఉంటాయా ఉండవా అనేది కొంచెం తేట తెలియవుతుంది తొందరలో. ఎందుకంటే వాళ్ళే ఇబ్బంది పడుతున్నారు, షట్ డౌన్లో ఉన్నారు కాబట్టి. ఇప్పుడు ఆయన జోష్ మీద ఉంటే అవతల వాళ్ళ మీద అటాక్ చేసే పని ఉంటుంది. ఇప్పుడు ఆయనే ఇరుక్కున్నారు కాబట్టి ఒక రకంగా వాళ్ళ డెట్ నుంచే బయటికి రావాలంటే వాళ్ళే ఇబ్బంది పడుతున్నారు. సో ఇప్పుడు అంత విగరస్గా ఉండదు. సో డెఫినెట్గా కొంచెం మెత్తబడి ఏమన్నా చేస్తారా, లేదా కోర్టు ఏమైనా ముట్టిగా వేసి మళ్ళీ ఏమైనా ఇచ్చేస్తారా అనేది చూడాలి. సో కోర్టులో ఉన్నాయి కాబట్టి మేబీ ఈ మంత్లోనా నెక్స్ట్ మంత్లోనా ఏదన్నా మనకి పాజిటివ్ న్యూస్ రావచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. రైట్ సార్. సార్ అదండి సూచన. సో సార్ మరో కాల్ రండి, రఫీ గారు కడప నుండి. నమస్కారం అండి. సార్ నమస్తే సార్. ఎస్ సార్. న్యూక్లియర్ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్. న్యూక్లియర్ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్. ఓకే అండి. ఇంకోటి వచ్చేసి న్యూక్లియర్. ఓకే అండి. ఓకే నెక్స్ట్. ఇంకోటి సార్ రాశి పర్పరల్. RASHI. ఇవి రెండు ఫ్రెష్ బయింగ్ అండి, లేదంటే ఆల్రెడీ హోల్డ్ చేస్తున్నారా? లేదు సార్, షార్ట్ టర్మ్ కోసము తీసుకున్నాము సార్. ఏ రేట్లో తీసుకున్నారు సార్? రేట్ చెప్పండి. తీసుకోలేదు సార్, మీరు తీసుకుందామని సార్. ఫ్రెష్ బయింగ్, రెండు ఫ్రెష్ బయింగ్. న్యూక్లియస్ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ 1012 ఉంది సార్. ఇవాళ న్యూట్రల్ ఉంది, 0.2% ప్లస్. ఇది కొంచెం బ్రేక్అవుట్ అవడానికి రెడీగా ఉంది సార్. ఏదైనా మీకు 1050 క్రాస్ అయినప్పుడు కొనండి. 1300 దాకా వెళ్ళింది, మీకు 1250 ఆ రేంజ్ వరకు రావచ్చు కొంచెం. ఇది రాశి పెరిఫెరల్స్ అన్నారు, ఇది 318 1.16% ప్లస్లో ఉంది. మీకు ఇది బ్రేక్అవుట్ అయింది కానీ కొంచెం పైనుంచి ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది సార్. ఇప్పుడు ఈ లెవెల్లో కొనుక్కున్నా పర్వాలేదు, లేదా మీకు కొంచెం పైన వచ్చిన తర్వాత ఏంటంటే 340 దాటిన తర్వాత కొంటే అప్పుడు మీకు పెరిగే ఛాన్సులు ఉంటాయి. ఎక్కడ దాకండి, మీకు దాదాపుగా 400 దాకా వచ్చే అవకాశాలు ఉన్నాయి. లాస్ట్ రిజల్ట్స్ చూసినా మీకు మార్చ్ క్వార్టర్ మీద జూన్ క్వార్టర్ పెరిగినాయి. ఈ క్వార్టర్ కూడా Q2 కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మంచిగా బాగా రావచ్చు అనేది లాస్ట్ Q1 మీద. సో డెఫినెట్గా రిజల్ట్స్ వచ్చినప్పుడు మన 9th అంటే గురువారం TCS రిజల్ట్స్ వస్తాయి. ఆ రిజల్ట్స్ తర్వాత చిన్నగా స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి సో జనరల్గా రిజల్ట్స్ సీజన్ స్టార్ట్ అయింది. సో ఇక్కడ నుంచి మంచి రిజల్ట్స్ వస్తే ఐటీ బాగా ఇవ్వకపోవచ్చు, మిగతా సెక్టర్స్ బాగుండొచ్చు అనేది ఎక్స్పెక్టేషను. సో అది కనుక రిజల్ట్స్ బాగుంటే పెరిగే ఛాన్సులే ఉన్నాయి సార్. రైట్ సార్. సార్ అదండి సూచన. మరో కాల్ అండి, సురేష్ గారు విశాఖపట్నం. నమస్కారం అండి. నమస్తే సార్. ఎస్ సార్. సార్ ఏ స్టాక్స్ కోసం అడగాలనుకుంటున్నారు? సార్ ఇది వాటెక్ వాడలేదండి, అంటే అది 1800 రేట్లో తీసుకున్నాను. ఇప్పుడు ఇంకా యావరేజ్ చేద్దాం అనుకుంటున్నా సార్. అంటే ఈ రేట్లు స్టాక్ పేరు ఒక్కసారి చెప్పండి సార్ సురేష్ గారు. వాటెక్ వాడలేదు సార్. వాబ్యాక్. ఓకే. వాబ్యాక్ ఇట్స్ ఎ వెరీ గుడ్ కంపెనీ. మీకు 1420 ఉంది, దాదాపుగా 1700 దాకా వెళ్ళి మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్లో కొంచెం వెనక్కి వచ్చింది. సో ఇది మంచి కంపెనీ. మీకు ఏదైనా లాంగ్ పెట్టుకుంటే 2000 దాకా రావాలి, హోల్డ్ చేసుకోండి. ఏదైనా బ్రేక్అవుట్ అవడానికి రెడీగా ఉంది కాబట్టి 1450 అక్కడ ఉన్నప్పుడు మళ్ళీ యావరేజ్ చేసుకోండి. మీకు 1700 to 1800 వచ్చే అవకాశాలు ఉంది. అది కనుక క్రాస్ అయితే ఆల్ టైమ్ హై 2000 వరకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే రిజల్ట్స్ కూడా బాగుండొచ్చు. ఇది నెక్స్ట్ కమింగ్ రిజల్ట్స్ కూడా. లాస్ట్ రిజల్ట్స్ కొంచెం మార్చ్ క్వార్టర్ మీద జూన్ క్వార్టర్ 1156 మార్చ్ క్వార్టర్ కోర్స్ అయితే జూన్ క్వార్టర్ 734 క్రోర్స్ తగ్గినాయి. కొంచెం ఆపరేటింగ్ మార్జిన్స్ కూడా తగ్గినాయి. సో నెక్స్ట్ 2 క్వార్టర్స్ చూడాలండి దీనికి, అప్పుడు దీనికి డైరెక్షన్ తెలుస్తుంది. రైట్ సార్. సార్ అదండి సూచన. సార్ అనిల్ గారు కరీంనగర్ నుండి. నమస్కారం అండి అనిల్ గారు. సార్ నమస్కారం సార్. ఎస్ సార్. సార్ ఏ స్టాక్స్ కోసం? సార్ NSDL సార్, నేషనల్ NSDL హోల్డ్ చేయాలా? ఆల్రెడీ మీరు కొనుక్కుని ఏం చేస్తున్నారు? ఫ్రెష్ బై ఏ ప్రైస్ లో తీసుకోవాలి సార్? ఓకే రైట్. కొంచెం ఫ్రెష్ బయింగ్ ఏ ప్రైస్ లో తీసుకోవాలి? ఎస్ సార్. NSDL 1204 నడుస్తుందండి. లాంగ్ టర్మ్ ఇది బెస్ట్, మంచిదే. మీకు డిమాట్లు పెరుగుతూ ఉన్నాయి. CDSL కానీ NSDL కానీ మంచివే. సో లాంగ్ టర్మ్ అయితే మీరు షార్ట్ టర్మా లాంగ్ టర్మ్ అండి? లాంగ్ టర్మ్ అయితే ఫ్రెష్ బయింగ్ ఈజ్ లాంగ్ టర్మ్ ఆర్ షార్ట్ టర్మ్, అది ఇంపార్టెంట్.
సో షార్ట్ టర్మ్ అంటే లెవెల్స్ చూసుకుంటాం, లాంగ్ టర్మ్ అంటే ఏ లెవెల్లో అనుకుంటాం, కొంచెం తక్కువలో కొంటే బెస్ట్ కాబట్టి ఈ రేట్లో కూడా కొనుక్కోవచ్చు. లాంగ్ టర్మ్ అయితే హోల్డ్ చేసుకోండి, ఏం పర్లేదు. రైట్ సార్ రెండు చెప్పారు, లాంగ్ టైము ఏంటంటే అలాగే షార్ట్ టైం చెప్పారు, చూసి మీరు నిర్ణయం తీసుకోండి సార్. అలాగే శర్మ గారు విజయవాడ నుండి నమస్కారం అండి. నమస్కారం సార్. ఏఎంఐ ఎంఐన్స్ అండ్ ప్లాస్టిక్ అండ్ టాటా కమ్యూనికేషన్స్ ఈ రెండు హోల్డ్ చేస్తున్నాను సార్, చెప్పరా కాస్త. ఏఎన్ఐ ఏఎంఐఎన్ఈఎస్ AMINES ఎమైన్స్. ఓకే, ఇది ఫ్రెష్ బయింగ్ అండి. ఎంతలో ఉన్నాయి? హోల్డ్ చేస్తున్నానని చెప్పారు. అదే రేటు అవన్నీ ఎమైన్స్ అండ్ ప్లాస్టిసైజర్స్ లిమిటెడ్. సో ఇది 214 ఉందండి, 1.2% ప్లస్ ఉంది. ఇది కొంచెం డౌనే ఉంది సార్, ఇంకొంచెం డౌన్ అవ్వచ్చు. మీరు ఆల్రెడీ ఉంటే కనుక ఉంచండి, కొంచెం ఫ్రెష్ బయింగ్ అయితే కొంచెం ఆగండి, కొంచెం డౌన్ అవ్వచ్చు. దాదాపుగా 200 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. అంతకుముందు కూడా మీకు రీసెంట్ కూడా 188 దాకా వచ్చింది. 188 అంటే 200 దాకా వచ్చి అక్కడ ఏమైనా సపోర్ట్ తీసుకోవాలా. సో రిజల్ట్స్ పరంగా చూస్తే మీకు లాస్ట్ క్వార్టర్ మీద కొంచెం జూన్ క్వార్టర్ అంటే వరుసగా కొంచెం తగ్గుతూనే వస్తుంది. సో కొంచెం డౌన్ అవుతుంది సార్, సేల్స్ కొంచెం డౌన్ అవుతుంది, ఆపరేటింగ్ మార్జిన్స్ బాగా తగ్గినాయి. సో నెక్స్ట్ అంటే 2-3 క్వార్టర్స్ చూడాలి. సో చూస్తే అప్పుడు మనకి దీనికి డైరెక్షన్ తెలుస్తుంది. లాంగ్ హోల్డింగ్ అయితే ఉంచుకోండి సార్, బాగానే మంచి కంపెనీ ఇది. రైట్ సార్ శర్మ గారు అదండి సూచన. సో సార్ మరి నిఫ్టీ 69 పాయింట్స్ ప్లస్ అందుకే మనం అనుకున్నాం కదా, ఆయన దీవాళీ ముందే తెచ్చారు, గవర్నర్ గారు దీవాళీ ముందే ఇచ్చారు. సో డెఫినెట్ గా ఒక వారం ముందే, 10 రోజుల ముందే ఇచ్చారు అనుకోవచ్చు ఒక రకంగా. సో డెఫినెట్ గా ఇది పాజిటివే. ఎంత వరకు వెళ్తుందంటే అంతకు ముందు హై దాకా వెళ్ళొచ్చా అంటే 25,648 670 ఆ రేంజ్ వరకు రావచ్చు. అక్కడ ఏదన్నా మనకు రెసిస్టెన్స్ ఉండి వెనక్కి వస్తుందా లేదా చూడాలి. సో అప్పుడు కండిషన్స్, అప్పుడు ఏమైనా పారామీటర్స్ ఏమైనా నెగిటివ్ వస్తే మళ్ళీ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అని ఆ లెవెల్లో ఉంటుంది. ఎఫ్ఐఏస్ కూడా బయింగ్ లోకి వచ్చారు. సో అది కంటిన్యూ అవుతుందా లేదా అనేది ముఖ్యం. నిన్న దాదాపు 1500 దాకా తీసుకున్నారు. సో అది కంటిన్యూ అవుతే ఎఫ్ఐఏస్ హయ్యర్ లెవెల్ బయింగ్ అయితే మార్కెట్ ఇంకా కొంచెం నెక్స్ట్ హయ్యర్ లెవెల్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది కాబట్టి పాజిటివ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో 25,648 కనుక క్రాస్ అయితే నెక్స్ట్ మన ఆల్ టైమ్ హై 26,277 అక్కడ దాకా వచ్చే ఛాన్స్ ఉంటుంది ఆ లెవెల్ దాటినప్పుడు. అంటే 26,300 రౌండ్ ఫిగర్ పెట్టుకుంటే 300 దాకా వెళ్ళే ఛాన్సులు ఉన్నాయి. ఏది ఈ కింద ఫస్ట్ రెసిస్టెన్స్ కనుక క్రాస్ అయితే. రైట్ సార్, ఈ పాయింట్ మళ్ళీ మాట్లాడదాం సార్. రాఘవ్ గారు హైదరాబాద్ నుండి, గుడ్ మార్నింగ్ అండి రాఘవ్ గారు. గుడ్ మార్నింగ్ సార్, బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. వెరీ గుడ్ మార్నింగ్ సార్. నేను ఎలక్ట్రిక్ వెహికల్ బస్ ఇండస్ట్రీస్ 2 కంపెనీస్ కొనుక్కున్నాను. నేను నా అలొకేషన్స్ ఇంకా ఎక్కువ చేయొచ్చా? జేబీఎం ఆటోలో నా దగ్గర 5,000 షేర్స్ ఉన్నాయి అట్ ఎ ప్రైస్ ఆఫ్ 200 రూపీస్. ఒలెక్ట్రా అనేది అట్ ఎ ప్రైస్ ఆఫ్ 400 రూపీస్ 1000 షేర్స్ ఉన్నాయి. కెన్ ఐ ఇన్వెస్ట్ మోర్ ఇన్ జేబీఎం ఆర్ ఒలెక్ట్రా మోర్ 5 to 10 lakhs? ఒలెక్ట్రా ఇస్ బెస్ట్ సార్ రెండిట్లో. జేబీఎం ఆటో కూడా పర్వాలేదు, కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ యూ కెన్ గివ్ టు ఒలెక్ట్రా. ఎందుకంటే మొత్తం బస్సులన్నీ మార్చేస్తారు వాళ్ళు, పాత బస్సులన్నీ చూస్తున్నాం కదా ఎంత పొల్యూషన్. ఆర్టీసీ బస్సులే ఎంత పొల్యూషన్ వస్తున్నాయి విపరీతంగా, భయంకరంగా. సో డెఫినెట్గా గవర్నమెంట్ ప్లాన్ ఉంది, టోటల్గా ఒకేసారి మార్చలేదు కాబట్టి స్టెప్ బై స్టెప్ మారుస్తున్నారు. సో టోటల్గా మార్చేస్తారు. ఆ గ్రీన్ టెక్ అనేది మీకు డెఫినెట్గా మంచి ఇదే ఉంటుంది. లాంగ్ అయితే మల్టీ బ్యాగర్ అనుకోవచ్చు ఒక రకంగా. నెక్స్ట్ దానికి జేబీఎం ఆటో కూడా ఇవ్వచ్చు. జేబీఎం ఆటో కూడా ఇట్స్ నాట్ ఏ బ్యాడ్ కంపెనీ, ఇట్స్ ఆల్సో గుడ్ కంపెనీ. 669 నడుస్తుంది. అది కొంచెం పైనుంచి ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది. కొంచెం ఫ్రెష్ బయింగ్ అయితే కొంచెం ఆగండి. ఆల్రెడీ ఉంటే హోల్డ్ చేసుకోండి సార్. 800, 810 దాకా వచ్చే అవకాశాలు ఉన్నాయి. రైట్ సార్, అదండి సూచన. సో సార్ మరో కాల్ రండి, నాగేశ్వరరావు గారు నెల్లూరు నుండి. నమస్కారం నాగేశ్వరరావు గారు. నాగేశ్వరరావు గారు కాల్ డ్రాప్ అయినట్టుందండి. నాగేశ్వరరావు గారు మళ్ళీ మీరు కాల్ చేసే ప్రయత్నం చేయండి. సో సార్ ఏంటంటే అండి, ఎఫ్ఐఐస్ డిఐస్ అయినా బాగా నేను కొనుగోలు చేశారు బాగానే కదా, 1,440 కోట్ల రూపాయలు చేశారు. అదే 1,500 అన్నా కదా, 1,500 కోట్లు. అవును, ఇద్దరు బయింగ్ అండి. డిఐస్ కూడా బయింగ్ లో ఉన్నారు, డిఐస్ తక్కువలో ఉన్నారు. సో జనరల్ గా ఏమవుతుందంటే మార్కెట్ హైలో వచ్చింది చేసినప్పుడు ఇప్పుడు దాకా డిఐస్ కొన్నారు కాబట్టి వాళ్ళు బుకింగ్ లోకి వస్తారు, ఎఫ్ఐఎస్ బయింగ్ లోకి వస్తారు. హయ్యర్ లెవెల్స్ లో వైస్ వర్స్ అవుతుంది, లోవర్ లెవెల్స్ లో డిఐఎస్ బై చేస్తే ఎఫ్ఐఎస్ అమ్ముతా ఉంటారు. సో అది మెయిన్ జరుగుతోంది. సో డెఫినెట్ గా ఇప్పుడు హయ్యర్ లెవెల్స్ దగ్గరికి వస్తున్నాం కాబట్టి కొంచెం హోప్ వస్తుంది. ఎఫ్ఐఎస్ కంటిన్యూ చేస్తారా లేదా అనేది ముఖ్యం, అది మనం అబ్జర్వ్ చేయాలి. రైట్ సార్, చూద్దాం అది. సో మరో కాల్ అండి, నరేష్ గారు హైదరాబాద్ నుండి. గుడ్ మార్నింగ్ నరేష్ గారు. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్. సార్ ఇది సిల్వర్ బాగా పెరుగుతుంది కదా, సిల్వర్ ఈటీఎఫ్ కొనడం బెటరా లేకపోతే ఫిజికల్ గా తీసుకోవడం బెటరా సార్? ఇప్పుడు ఎక్కువ మందికి కొంచెం భయం ఉంటుందండి, ఎందుకంటే 75,000 అంతకుముందు 75-80 దాకా వచ్చి తర్వాత కంటిన్యూస్గా డౌన్ అయింది. అప్పుడేంటి
సిల్వర్ కన్జంప్షన్ లేదు. అప్పుడు ఓన్లీ కమోడిటీస్లో పొజిషన్స్ బట్టి అది మ్యానిపులేషన్గా ఒక రకంగా అనుకోవచ్చు, బయింగ్ ఆ డిమాండ్ వచ్చి అట్లా పెరిగింది. కానీ రియల్ కన్జంప్షన్ లేదు. కానీ ఇప్పుడు రియల్ కన్జంప్షన్ ఉంది. ఇప్పుడు ఒకవేళ మనకి ఇంత హై అంటే 75-80 నుంచి దాదాపుగా 154 దాకా వచ్చింది. సో ఇప్పుడు ఎవరన్నా కొంతమంది ప్రాఫిట్ బుక్ చేసుకున్నా, కొంత వాళ్ళ అవసరార్థం ఏదైనా అమ్ముకున్నా కొంచెం తగ్గినా భయపడాల్సిన పని లేదు. కన్జంప్షన్ పెరుగుతోంది, ఇండస్ట్రియల్ కన్జంప్షన్ పెరుగుతుంది. కాబట్టి ఈటీఎఫ్లో లాంగ్ టర్మ్ మీరు మోర్ దెన్ 5 to 10 years అనుకుంటే 10 years టార్గెట్ పెట్టుకుంటే ఎప్పుడైనా మీకు 2 lakhs వరకు ఒక ఫస్ట్ రెసిస్టెన్స్ అంటే సెకండ్ రెసిస్టెన్స్ 2.5. ఎందుకంటే ఆ లెవెల్స్ ఇప్పుడు దాకా ఆ రెసిస్టెన్స్ మనం టచ్ కాలేదు. కానీ ఇప్పుడు ఎందుకు టచ్ అవుతుంది? కన్జంప్షన్ ఏమో, మైనింగ్ ఏమో లేదు, ప్రొడక్షన్ ఏమో లేదు, ఆ డిమాండే ఉంది. డిమాండ్ అండ్ సప్లై, డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి ఆ రేషియో ప్రకారం చూస్తే 2 లక్షల వరకు వెళ్ళొచ్చా అంటే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు అందరు కూడా ఇప్పుడు సిల్వర్ కొనుక్కోండి అందరూ చెప్తున్నాం. కానీ ఇక్కడ ఏదన్నా డిప్ వచ్చినా భయపడాల్సింది లేదంటాను. కన్జంప్షన్ అప్పుడు పొజిషన్ వేరు, ఇప్పుడు పొజిషన్ వేరు. ఇప్పుడు రియల్ కన్జంప్షన్ జరుగుతోంది కాబట్టి భయమే లేదు. తగ్గినా మళ్ళీ మీరు ఏదైనా డబ్బులుంటే యావరేజ్ చేసుకోవచ్చు. లాంగ్ హోల్డింగ్ పెట్టుకుంటే సిల్వర్లో మంచి రిటర్న్స్ వస్తాయి. రైట్ సార్, రైట్ అండి, అదే సూచన. సార్ మరో కాల్ అండి, రాజేష్ గారు అండి. నమస్కారం అండి రాజేష్ గారు. నమస్తే సార్. ఎస్ సార్. సార్ ప్రభు గారికి నమస్తే సార్. నమస్తే అండి సార్. షార్ట్ టర్మ్ కి ఫ్రెష్ అయ్యి ఐఓసిఎల్ కొనుక్కోవచ్చు సార్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. ఓకే, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ 155 నడుస్తుంది సార్. ఇది న్యూట్రల్ ఉంది. ఇది బ్రేక్అవుట్ అయింది సార్. మాకు 165 వరకు రావచ్చు. ఇక్కడ కొనుక్కున్నా మీరు అంటే ఎక్కువ ప్రాఫిట్స్ లేకుండా తక్కువలో, అంటే క్వాంటిటీ పెంచుకొని తక్కువ అమౌంట్ మనకి అది ఎక్కువ వస్తుంది కాబట్టి ప్రాఫిట్ అట్లా చూసుకోవాలి. ఎందుకంటే తక్కువ కొనుక్కున్నప్పుడు కొంచెం రీట్రేస్మెంట్ అయినప్పుడు కొనుక్కుంటే బెస్ట్. సో ఏదైనా కొంచెం కింద నుంచి బాగా పెరిగింది సార్. ఎక్కడి నుంచి మీకు 137, 136.62 29th August అక్కడి నుంచి పెరిగింది. 165 దాకా వచ్చే అవకాశాలు ఉన్నాయి సార్. గోవింద్ గారు శ్రీకాకుళం నుంచి లైన్లో ఉన్నారు. గోవింద్ గారు చెప్పండి. సార్ గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. సార్ ఇప్పుడు ఐపో నేను వస్తున్నాను సార్, టాటా క్యాపిటల్ ఐపో, ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఐపో సార్. ఈ రెండు ఐపోకి అప్లై చేసుకోమంటారు సార్ లిస్టింగ్ ఏం కోసం, ఎలా ఉంటాయి సార్ అప్లై చెప్తారు? చెప్తాను. ఇప్పుడు టాటా క్యాపిటల్ మంచిదే అండ్ ఎల్జీ కూడా నెక్స్ట్ ఎల్జీ ఉంది. అది కూడా మీరు రెండోది అడిగింది ఎల్జీ కదండి. ఎల్జీ ఆ రెండు కూడా మంచివే, ఎందుకంటే పెద్దవి ప్లస్. కాకపోతే ఇక్కడ ఏమంటే మనం అనుకున్న ప్రకారం ఎంత కావాలో అంత రావు. ఐపీఓలో మినిమం 15,000 నుంచి 2 lakhs వరకు పెడతాం కాబట్టి అలాట్మెంట్ తక్కువ వస్తుంది. ఎందుకంటే ఎక్కువ మంది అప్లై చేసినప్పుడు తక్కువ అందరికి ఇవ్వాలనే ఉద్దేశంతో షేర్ చేస్తారు. సో ఏదేమైనా అది మంచివి అనుకున్నప్పుడు లిస్ట్ అయినప్పుడు పెరిగితే కొంచెం ఆగి మళ్ళీ అది రీట్రేస్మెంట్ అవుతుంది. అయినప్పుడు అది కొనుక్కోవడం, లాంగ్ టర్మ్లో కొనుక్కోవడం బెస్ట్. లేదా అది ఇంకా స్ట్రాంగ్ ఉంది, అంతకు ముందు కూడా మంచిగా ఉంది, టాటా క్యాపిటల్ అంటే బ్రాండెడ్ అనుకున్నప్పుడు ఓపెన్ అయిన తర్వాత కూడా కొనుక్కుంటే లాంగ్ టర్మ్ పెట్టుకుంటే బాగానే ఉంటుంది. షార్ట్ టర్మ్కి అయితే కొన్ని లెవెల్స్ చూడాలి, లాంగ్ టర్మ్కి అయితే ఏ లెవెల్స్ అయినా కొనుక్కోవచ్చు. మనం అనుకున్న 20% 30% వచ్చేదాకా వెయిట్ చేయొచ్చు. రెండు ఐపీఓలు అప్లై చేయండి. రైట్, అదండి ఐపీఓ కోసం సూచన. సో తప్పనిసరిగా మధుపరందరూ అది విని తప్పనిసరిగా పాటించండి. అలాగే ఏంటంటే ఇది మనకి యూట్యూబ్లో వస్తూ ఉంటుందండి. యూట్యూబ్లో కూడా మీరు చూడొచ్చు. ఒక 20 నిమిషాల తర్వాత కూడా ఈ క్వశ్చన్కి సమాధానం చెప్పారు సారు. సో 9:30, 9:45 అలా చూడండి ఒకసారి. మీరు తప్పనిసరిగా యూట్యూబ్లో కూడా చూస్తే ఈ ప్రోగ్రామ్ కోసం వీడియో ఉంటుంది యూట్యూబ్లో. ఓకే, మరో కాల్ రండి, ప్రభాకర్ గారు పరిగినండి. నమస్కారం అండి. నమస్కారం సార్. ఎస్ సార్. సార్ అది తేజస్ నెట్వర్క్ ఆటో ఇండియా సార్. తేజస్ నెట్వర్క్ 800 ఉన్నాయి. ఓకే, ఆటో ఇండియా 85 లో ఉన్నాయి సార్. 85. ఎస్ సార్, వినండి చెప్తారు. ఆటోమోటివ్స్, ఆటో ఇండస్ట్రీస్, ఒక్క నిమిషం. ఆటో స్టాంప్, ఆటో నెట్వర్క్ అన్నారు. ఆటో యాక్సిల్స్, ఆటో ఇండస్ట్రీసా సార్? అది నెట్వర్క్ అన్నారు నెట్వర్క్ సార్. ఇప్పుడు తేజస్ వచ్చేసి 597. ఇది కొంచెం అంతకుముందు బాగా పెరిగి దాదాపుగా కొంచెం సంవత్సరం నుంచి డౌన్ సైడ్ కన్సాలిడేషన్ నడుస్తుంటారు. ఇది ఇంకా కొంచెం వీకే ఉంది, ఎందుకంటే ఎక్కువ మూమెంట్ రావట్లేదు. సో బాగా మీకు మార్చ్ క్వార్టర్ చూస్తే 1907 crores, జూన్ క్వార్టర్ చూస్తే 202. రిజల్ట్స్ సేల్స్ బాగా తగ్గింది. ఎందుకంటే జనరల్గా ప్రైవేట్ కంపెనీ అనగానే కొంచెం మ్యానిపులేషన్స్ అటు ఇటు ఉంటాయి. సో డెఫినెట్గా కరెక్ట్గా ఫిగర్స్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అయిపోయేదానికి ఆ క్వార్టర్లో చూపించాలి కాబట్టి కొన్ని ఉంటాయి. అందుకే ప్రొవిజన్స్ ఉంటాయి కాబట్టి ఆ ప్రొవిజన్స్ ప్రకారం కొంచెం ప్రాఫిట్ ఒక్కోసారి చూపిస్తారు. సో దాని ప్రకారం ఉంటుంది. కొంచెం మీకు నెక్స్ట్ 3 quarters అంటే మూమెంట్ ఇప్పుడు ఇంకా కొంచెం డౌనే ఉంది సార్, ఇంకా కొంచెం డౌనే అవ్వచ్చు. బట్ లాంగ్ టర్మ్ మీకు పెట్టుకుంటే మీకు 650 క్రాస్ అయినప్పుడు కొంచెం మూమెంట్ వచ్చే అవకాశం ఉంది. దాదాపుగా మీకు 800, 850 దాకా రావచ్చు లాంగ్ టర్మ్ అయితే.
రైట్ సార్. సార్ అదండి సూచన. సో సార్ మరో కాల్ రండి, కృష్ణమూర్తి గారు చెన్నై నుండి. నమస్కారం అండి. సార్ నమస్తే సార్. ఎస్ సార్. సార్ అడగండి ప్రభు గారిని. సార్ నమస్తే సార్, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ యాక్చువల్లీ కోలాబ్ ప్లాట్ఫామ్స్ ఉంది కదా సార్. ఏదండి? కోలాబ్ COLAB కోలాబ్ ప్లాట్ఫామ్స్. ఓకే. డైలీ అప్పర్ సెక్యూరిటీ కొడుతుంది, అది ఎంతవరకు హోల్డ్ చేసి అంటారండి? కోలార్ ప్లాట్ఫామ్స్ జేఎస్జీ లీజింగ్ లిమిటెడ్ డీల్స్ ఇన్ ఐటీ ప్రొడక్ట్స్. ఓకే. ఇది ఇంకొంచెం పెరిగాను సార్. 145 వరకు రావచ్చు, 145, 150 దాకా రావచ్చు. అక్కడ రెసిస్టెన్స్ ఉంది, స్ట్రాంగ్ రెసిస్టెన్స్. మీకు ఆల్రెడీ ఉంటే కనుక ఆ రేంజ్లో చూడండి. అక్కడి నుంచి ఏదైనా 150 కనుక క్రాస్ అయ్యి ముందుకెళ్తుందా కొంచెం ఆగండి, లేదా యూటర్న్ తీసుకుందా, అక్కడి నుంచి ఏమైనా ప్రాఫిట్ బుకింగ్ వస్తుందంటే మీకు ఐడియా ఉంటుంది. సో తెలుస్తుంది మనకి, అప్పుడు అమ్మేసుకోండి. రైట్ అండి. రైట్ సార్, అదండి సూచన. సో సార్ మరో కాల్ అండి, నాగరాజు గారు విజయవాడ నుండి. నమస్కారం అండి. నమస్తే సార్, ప్రభు గారు నమస్తే సార్. నమస్తే అండి సార్. అనంతరాజు 600 రూపాయలు ఉన్నాయి సార్, ఇప్పుడు ఏమన్నా అమ్మొచ్చా, ఇంకేమన్నా ఆగొచ్చా కొంచెం చెప్పండి సార్. 600. అలాగే జూపిటర్ వ్యాగన్స్ గురించి కూడా కొంచెం చెప్పండి సార్, 500 రూపాయల్లో ఉన్నాయి. జూపిటర్ 500లో ఉన్నాయి. అవును సార్, జూపిటర్ వ్యాగన్స్. ఓకే. మీకు జూపిటర్ వ్యాగన్స్ వచ్చేసి మళ్ళీ మొత్తం వందే భారత్ మొత్తం అన్ని మారుస్తున్నారు, టోటల్ అన్నీ. కొన్ని స్టాక్స్ అన్ని కొన్ని మీకు ఏ స్టాక్స్ పెరుగుతాయి, ఏ పెట్టుకోవచ్చు అన్ని ఒక లిస్ట్ ఉంది. ఆ లిస్ట్ ప్రకారం మనం దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇక్కడి నుంచి మొత్తం ట్రైన్స్ అన్ని మార్చేస్తున్నారు. సో అది గవర్నమెంట్ ప్లాన్ నెక్స్ట్ 5 years to 8 years. సో టోటల్గా మారిపోతాయి కాబట్టి ఆ కంపెనీస్ అన్ని బాగుంటాయి. దాంట్లో కూడా ఇది కూడా కొంచెం పర్వాలేదు. సో వేగన్స్ అనేది ఇప్పుడు కొంచెం తగ్గినా 342 ఉంది. ఇప్పుడే బ్రేక్అవుట్ అవ్వడానికి రెడీగా ఉంది సార్. మీకు 350 దాటినప్పుడు కొంచెం మూవ్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆ స్టాక్స్లో అన్నింటిలో కూడా ఫైర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఆ స్టాక్స్ అన్ని చూసుకోవచ్చు. మీకు అనంతరాజ్ అన్నారు, అనంతరాజ్ వచ్చేసి మీకు బ్రేక్అవుట్ అయింది సార్ కంటిన్యూగా. మీకు 700, 710 దాకా వచ్చింది. ఏదైనా ఇంకొంచెం క్వశ్చన్ ఉంది, మీకు 850 దాకా రావచ్చు. కొంచెం హోల్డ్ చేసుకోండి, ఎందుకంటే మూమెంట్ ఉంది, ఇంకా పైకి వెళ్ళే ఛాన్స్లే ఉన్నాయి. సో డెఫినెట్గా కొంతకాలం ఇబ్బంది పడింది, ఇప్పుడు కొంచెం బ్రేక్అవుట్ అయింది. రిజల్ట్స్ పరంగా చూసినా మనకు కొంచెం పర్వాలేదు. మార్చ్ క్వార్టర్ మీద జూన్ క్వార్టర్ కూడా పర్వాలేదు. ఈ క్వార్టర్ కూడా ఎక్స్పెక్ట్ చేసింది బాగానే ఉండొచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. కొంచెం పెరిగే ఛాన్స్లే ఉన్నాయి సార్. రైట్ సార్. మరో కాల్ రండి, విక్రమ్ రెడ్డి గారు వికారాబాద్ నుండి. నమస్కారం అండి. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్. సార్ ఏ స్టాక్స్ కోసం అడగాలనుకుంటున్నారు? సార్ నేను కయానిస్ టెక్నాలజీ, టాటా స్టీల్ రెండు గురించి అడగాలనుకుంటున్నాను సార్. మీరు కొంచెం టీవీ వాల్యూమ్ మ్యూట్ చేయండి సార్. కయానిస్ టెక్నాలజీ వచ్చి సెమీ కండక్టర్ది, ఇది మల్టీ బ్యాగర్, ఇది లాంగ్ టర్మ్. నేను చాలాసార్లు మనం అనుకున్నాం, ఇది రికమెండేషన్ కాదు కానీ లాంగ్ టర్మ్లో మన పోర్ట్ఫోలియో ఉండవలసిన షేర్. ఎందుకంటే మనం కోవిడ్ టైంలో అనుకుంటా మన కార్లు చిప్స్ లేకుండా ఆగిపోయినాయి అప్పుడు. సో కోవిడ్ ముందు జస్ట్ ఎందుకంటే ఆ చిప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లేవు. మనం బయట నుంచి తైవాన్ నుంచి వేరే కంట్రీ నుంచి తెప్పించుకుంటాం. ఇప్పుడు మన PLI స్కీమ్ కింద గవర్నమెంట్ బాగా ప్రమోషన్ ఇస్తుంది. కొన్ని కంపెనీలు CG పవర్ కానీ, కైన్స్ టెక్నాలజీ కానీ, ASM టెక్నాలజీ కానీ, ఇవన్నీ లాంగ్ టర్మ్లో మంచి మల్టీ బ్యాగరు. ఇవి రీట్రేస్మెంట్ అయినప్పుడల్లా తగ్గుతున్నప్పుడల్లా, ఇవాళ కూడా 3.2% తగ్గింది. ఇది మీరు షార్ట్ టర్మ్ కాకుండా లాంగ్ టర్మ్ అయితే ఇట్స్ ఎ గేమ్ చేంజర్ అనుకోవచ్చు ఇండియాకి. సో ఈ మనకే కాదు బయటికి పంపించే అవకాశాలు కూడా ఉంటాయి. 28 ఎండ్ నుంచి తర్వాత వేరే కంట్రీస్కి కూడా పంపిస్తాం. ఇప్పుడు దాకా మనం నానో చిప్సే చేసాం. సో ఇప్పటి నుంచి మేజర్ కావాల్సిన చిప్స్, ఎందుకంటే ఫ్రిడ్జ్లు కానీ, సిస్టమ్స్ కానీ, ఏది చూసినా దేనికైనా ఎలక్ట్రానిక్ గూడ్స్ మొత్తం చిప్ కావాల్సి, చిప్ లేనిదే అసలు ఫ్యూచర్ లేదన్నట్టు. అందుకే గేమ్ చేంజర్ అన్నాను. సో డెఫినెట్గా లాంగ్ టర్మ్ అయితే ఇది మంచి స్క్రిప్ట్స్ అండి, ఫ్యూచర్ జనరేషన్ స్టాక్స్ ఇవి. ఓకే రైట్ సార్. సార్ అదండి సూచన. సో శేఖర్ గారండి. నమస్కారం శేఖర్ గారు, గుడ్ మార్నింగ్. నమస్కారం మూర్తి గారు. ఎస్ సార్. సార్ చెప్పండి. నమస్కారం ప్రభు గారు. నమస్తే సార్. సార్ ఏం లేదు, నాకు ఇది ఇన్కమ్ ఫార్ములేషన్స్ గురించి కావాలి, ఏమన్నా చెప్పగలరా దాని గురించి? చేయొచ్చా, ఉన్నాయి హోల్డ్ చేసుకోవచ్చా? ఫార్ములేషన్స్ స్పెల్ చేయగలరా సార్? స్పెల్లింగ్ చెప్పండి. SYNCOM. కోడ్ నెంబర్ చెప్పండి.
SYNCOM అండి. ఓకే, సిన్కామ్, రైట్. సిన్కామ్ ఫార్మేషన్స్ లిమిటెడ్. ఓకే, ఇది గ్లోబల్ ఫార్మాస్యూటికల్ కంపెనీ సార్. మన ఫార్మాస్యూటికల్ చూసాం కదా, కొంచెం అంటే 100% 250 నుంచి 100% వచ్చాడు ఆయన. సో అది కోర్టులో కూడా పిల్స్ ఉన్నాయి, కొంచెం అన్నిటి మీద పిల్స్ వేస్తున్నారు, దాని ప్రకారం ఉంటుందని ఇప్పుడే అనుకున్నాం. సో ఏదైనా మీకు ఇది కొంచెం బ్రేక్అవుట్ అవ్వడానికి రెడీగా ఉందా సార్? ఎప్పుడన్నా 17 దాటిందంటే అప్పుడు కొంచెం ఫైర్ వచ్చే ఛాన్స్ ఉంది. రీసెంట్గా కూడా 2 times వచ్చింది. ఎక్కడ దాకండి మీకు 21, 80, 22 దాకా, అంటే 22లో స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. అది కనుక క్రాస్ అయితే మీకు 34 దాకా రావచ్చు. లాంగ్ హోల్డింగ్ అయితే ఉంచుకోండి సార్, పర్లేదు, బాగానే ఉంది, మంచి కంపెనీ. రైట్ సార్. సార్ అదండి సూచన. సో సార్ మరో కాల్ అండి, ఎంఎస్ రావు గారు విజయవాడ నుండి. నమస్కారం అండి. నమస్తే సార్. ఎస్ సార్. ఏమండి బాబు గారు, నమస్కారం అండి. నమస్తే సార్. ఏం లేదండి, మాకు ఐపీఓలో గ్లోజ్ అనేది వచ్చింది, దాన్ని ఒక్కసారి పడిపోయి ఉంది, క్లోజ్ చేసేసి పెడతా ఉంచుకోవాలని అర్థం కాలేదు సార్. అవును సార్, ఎక్కువ ఐపీఎల్ కూడా విపరీతంగా వస్తున్నాయండి, మామూలుగా కాదు అసలు, ఎప్పుడు లేవు, వరదలా పొంగుతున్నాయి. సో అంటే ప్రతి వాళ్ళు కూడా ఐపీఓకి వచ్చేస్తున్నారు. సో ఐపీఓస్ ఎక్కువ వస్తున్నాయి, ఎందుకంటే మన ఆచి తూచి అడిగేయాలండి వాటిల్లో. ఎందుకంటే మంచి కంపెనీ అయినప్పుడు అది ఒక్క రోజులోనే విపరీతంగా పెరగదు కాబట్టి, అది మంచి ప్రోడక్ట్ మీద డిమాండ్ ఉంటే లాంగ్ టర్మ్ పెరుగుతుంది, అది లిస్ట్ అయినా కొనుక్కోవచ్చు. ఐపీఓలో కూడా మన ఎన్ని వస్తున్నాయండి, మనం అనుకునే రావు కదా, వాళ్ళు అనుకున్న ప్రకారం ఇస్తారు, రేషియో ప్రకారం ఇస్తారు. సో అవి కూడా మనకి లిస్ట్ అయిన తర్వాత లిస్టింగ్ గెయిన్స్ కోసం ఎఫ్ఐఐస్ వాళ్ళు ఎక్కువ ఐపీఓస్ మీద పడ్డారు. సో అందుకని ఎక్కువ చాలా స్క్రిప్ట్స్ కూడా లిస్ట్ అయిన రోజు నుంచి పడుతూనే ఉన్నాయి. ఇది కొంచెం వీకే ఉంది సార్, ఇంకొంచెం డౌన్ అయ్యే ఛాన్స్లే ఉంది. ఒకవేళ మీకు ఇంకా ఇది లాంగ్ హోల్డింగ్ అయితే ఉంచుకోండి, పర్వాలేదు. బట్ షార్ట్ టర్మ్లో అయితే మటుకు మేజర్ ఐపీఓస్ మొత్తం ప్రాఫిట్ బుకింగ్లోనే ఉన్నాయి, లిస్టింగ్ గెయిన్స్ కోసమే చేస్తున్నారు. మీరు ఫండమెంటల్స్ ఉన్న కంపెనీ, ఇప్పుడు టాటా క్యాపిటల్ అనుకోండి, టాటా క్యాపిటల్, ఎల్జీ ఎలక్ట్రానిక్స్, ఇట్లాంటివి మీకు లాంగ్ హోల్డింగ్ అనుకున్నప్పుడు అవి ఓపెన్ అయిన తర్వాత డౌన్ అయినప్పుడు కానీ, లేకపోతే ఓపెన్ అవ్వగానే కొనుక్కుండా లాంగ్ హోల్డింగ్ పెట్టుకుంటే మంచి రిటర్న్స్ వస్తాయి. ఇప్పుడే మనం దాని గురించి అనుకున్నాం. ఐపీఓస్ ఎక్కువ వరదలు వస్తున్నాయి, విపరీతంగా వస్తున్నాయి, అది దాంట్లో సెలక్షన్ ఈజ్ ఇంపార్టెంట్ అండి. రైట్ సార్. సార్ మరో కాల్ అండి, లక్ష్మణ్ గారు పోలవరం నుండి. నమస్కారం అండి. గుడ్ మార్నింగ్ మూర్తి గారు. ఎస్ సార్. సార్ ప్రభు గారితో మాట్లాడండి సార్. 2 స్టాక్లు అండి, ఒకటి ఏంజిల్ 1 ఒకటి, ఇంకోటి ఓరియంట్ టెక్నాలజీ. ట్రస్ట్ బయింగ్ అండి. ఓకే. ఎస్ సార్. ఏంజల్ 1 2246 నడుస్తుంది సార్. ఇది కొంచెం డౌనే ఉంది సార్. 2350 కనుక క్రాస్ అయితే అప్పుడు ఎంటర్ అవ్వండి. కొంచెం ఆగండి సార్, డౌనే ఉంది. ఈ రెండోది ఏమన్నారు? కేఎం టెక్నాలజీస్. కేఎఫ్ టెక్నా కేఎం కదండి సార్. లక్ష్మణ్ గారు, కేఎఫ్ అయితే ఓరియంట్ అది మీరు ఓరియంట్ టెక్నాలజీస్ వచ్చేసి 485 నడుస్తుంది సార్, 2.52%. మీకు ఇది కొంచెము బాగా బ్రేక్అవుట్ అయింది సార్, విపరీతంగా పెరిగింది బాగా. సో ఎక్కడి నుంచి, కింద నుంచి బాగా పెరిగింది. సో 550 దాకా వచ్చే ఛాన్సులు ఉన్నాయి. అంత ముందు కూడా మీకు దాదాపుగా 662 దాకా ఉంది. ఎప్పుడు 20th జనవరి 2025. సో ఏదేమైనా 550 క్రాస్ అయితే ఆ 600 లెవెల్ వరకు రావచ్చు. రిజల్ట్స్ పరంగా చూసినా మీకు మార్చ్ క్వార్టర్ మీద కొంచెం పర్వాలేదు, నాట్ బ్యాడ్, బాగానే ఉన్నాయి. సో ఆపరేటింగ్ మార్జిన్స్ కొంచెం లైట్గా తగ్గినాయి. సో నెక్స్ట్ క్వార్టర్ చూడండి, ఈ క్వార్టర్ చూస్తే డైరెక్షన్ తెలిసే ఛాన్సులు ఉన్నాయి. ఎందుకంటే ఈ క్వార్టర్ అందరికీ ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంది, Q2 బాగుంటుందని హోప్ బాగా. సో ఈ Q2లో మేజర్ కంపెనీస్ అన్ని రిజల్ట్స్ బాగా రావచ్చు అనేది ఎక్స్పెక్ట్ చేస్తుంది మార్కెట్. సో డెఫినెట్గా పెరిగే ఛాన్స్ ఉంటుంది. రైట్ సార్. సార్ అదే సూచన. మరో కాల్ అండి, రవికుమార్ గారు అండి. నమస్కారం అండి రవికుమార్ గారు. నమస్తే ఎస్ సార్. సార్ ప్రభు గారితో మాట్లాడండి. సార్. నమస్కారం సార్. నమస్తే, చెప్పండి సార్. ఎస్ బ్యాంక్, జేపీ పవర్. ఎస్ బ్యాంకు చాలాసార్లు చెప్పాను సార్, ఇది ఎస్ బ్యాంక్ ఎక్కడ 400, ఎక్కడ 22. సో గవర్నమెంట్ కూడా కొంచెం ఎక్కువ సపోర్ట్ చేసింది, కానీ ఎవరు ముందుకు రాలేదు టేక్ ఓవర్ చేసుకోవడానికి. ఎవరన్నా వచ్చి తీసుకున్నప్పుడు తీసుకోమని నేను ఎక్కువ సార్లు చెప్పాను ఎస్ బ్యాంక్ నుంచి. దయచేసి ఇట్లాంటివి ఏంటంటే షార్ట్ టర్మ్ కొంచెం ఏదన్నా ఒక 2 రూపీస్ 3 రూపీస్ అట్లా ఏదన్నప్పుడు 18-20 వచ్చినప్పుడు కొనుక్కోవచ్చు, 20-24 దాకా ఉన్నప్పుడు అమ్ముకోవచ్చు, అంతే. అంతవరకు రావట్లేదు. సో ఎవరన్నా వచ్చి ముందుకు వస్తే కానీ రాదు, అప్పుడు కనుక పెరగదు. సో అది దాని పరిస్థితి. తర్వాత మీకు ఇంకోటి ఏదో చెప్పారండి సార్ రవికుమార్ గారు.
జేపీ పవర్. జేపీ పవర్ వచ్చేసి జయప్రకాష్ పవర్ వెంచర్స్ లిమిటెడ్ 18 రూపీస్ ఉంది సార్. ఏదైనా కొంచెం ఫండమెంటల్స్ ఉన్నాయి, కొంచెం సెలెక్ట్ చేసుకోండి. రిజల్ట్స్ చూడండి, క్వార్టర్ ఆన్ క్వార్టర్, ఇయర్ ఆన్ ఇయర్ ఎలా ఉన్నాయి, కన్సిస్టెంట్గా బాగుందా. ఎందుకంటే తక్కువ రేట్లని దయచేసి చూడొద్దు. లాంగ్ టర్మ్లో పవర్ సెక్టార్, కొన్ని సెక్టార్ జీవికే పిల్లు ఉంది, పవర్ సెక్టార్కి ఏమి ఇదండి, ఎప్పుడు చూసినా పవర్ మన కన్సంప్షన్ ఎక్కువ అవుతున్నది, కానీ కొన్ని కంపెనీలు డివిడెండ్ కూడా ఇవ్వరు. సో ఏదైనా మేజర్ కంపెనీస్ ఉంటాయి కాబట్టి అట్లాంటి ఫండమెంటల్స్ ఉన్నాయి. ప్రైజెస్ విల్ డిఫర్, వాల్యూస్ ఉండి ప్రైజెస్ విల్ డిఫర్ అయినప్పుడు కిందకు వచ్చినప్పుడు అలాంటి పిక్ చేస్తే మనకి మంచి రిటర్న్స్ వస్తాయి. కొంచెం అట్లాంటి సెలెక్ట్ చేసుకోండి. మీకు ఏదైనా సూచనలు కావాలంటే నా నెంబర్ డిస్ప్లే అవుద్ది, ఫోన్ చేయండి, నేను విపులంగా చెప్తాను. రైట్ సార్ అదండి సూచన రవికుమార్ గారు. సో సార్, సో ఏంటంటే ఇప్పుడు యాక్చువల్గా సార్ ఏంటంటే అలాగే సిమెంట్ షేర్స్ పెరిగాయి, అలాగే ఐసిఐసిఐ హెచ్డిఎఫ్సి కూడా నిన్న పెరిగాయి. మరి ఏంటి బ్యాంక్ నిఫ్టీ ఎట్లా ఉండబోతుంది? బ్యాంక్ నిఫ్టీ ప్లస్ ఉండాలి, ఎందుకంటే మీకు 57,000 అనుకున్నాం కదా. అవును సార్, ఆ రేంజ్ వరకు రావాలి. ఎక్కడండి కరెక్ట్గా చెప్తాను మీకు, అంటే 25,648 ఏమో ఇది, అది క్రాస్ అయితే మనకి నెక్స్ట్ ఆల్ టైమ్ హై 26,277. ఇది 57,600 ఆ రేంజ్ వరకు రావచ్చు, ఛాన్సెస్ ఆర్ దేర్. బ్యాంక్ నిఫ్టీ ఆ 57 క్రాస్ అవ్వాలి. సో అక్కడ వరకు వచ్చే ఛాన్సులు ఉన్నాయి. ఎందుకంటే క్వార్టర్ బిజినెస్ కూడా బ్యాంకులు కూడా బాగా ఇచ్చినాయి పాజిటివ్, ప్లస్ ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించకపోయినా మీకు బూస్ట్ ఇచ్చారు ఆయన. నెక్స్ట్ తగ్గచ్చు అనేది కొంచెం హోప్ ఇచ్చారు. సో డెఫినెట్గా పాజిటివ్గా మాట్లాడారు, డోవిష్గా మాట్లాడారు ఆయన. అది కొంచెం పాజిటివ్ సెంటిమెంట్, ఒక దీపావళి పండగ సందర్భం క్రియేట్ చేసింది అనుకోవచ్చు ఒక రకంగా. అందుకే పెరుగుతుంది కంటిన్యూస్గా 5th డే. ఇంకా పెరిగే ఛాన్స్ ఉందా అంటే, ఇక ఆయన ట్రంప్ గారు ఏం మాట్లాడకపోతే మార్కెట్ పెరుగుతూనే ఉంటుంది. ఆయన మాట్లాడిన రోజు కొత్తవి వస్తాయి కాబట్టి మళ్ళీ ఏదైనా పడే ఛాన్స్ ఉంటుంది. అది పడినా కొంచెం చిన్న రీట్రేస్మెంట్, చిన్న చిన్నవే, ఎక్కువ మేజర్ ఏం కనపడట్లేదు. సో ఆ తగ్గినప్పుడు మనం కొనే ఛాన్సులు ఉంటాయి. ఇప్పుడు కూడా మొన్న నైట్ హెవీ ట్రక్స్కి, యుఎస్లోకి వచ్చే ట్రక్స్కి 25% ట్యాక్స్ చేశాడు ఆయన. అంటే అల్టిమేట్గా ఎవరిని ఇబ్బంది పెడుతున్నాడు ఆయన, అదే జరుగుతుందండి. సార్ ఎస్ సార్, మరి ఏంటి మరి ఇప్పుడు అంటే సీజన్ అలా కదా, సిమెంట్ కూడా నిన్న కొంత పెరగడం జరిగింది. అసలు ఏంటి సిమెంట్ అంటే ఇప్పుడు జనరల్గా ఐటీ వాళ్ళు కనుక కొంచెం ఇబ్బంది పడితే రియల్ ఎస్టేట్ కానీ ఇవి కానీ తగ్గుతాయి. సో అవి కొంచెం డౌన్ సైడే ఉన్నాయి, కొంచెం ఇప్పుడే మూవ్మెంట్ వస్తూ ఉంది. సో ఏదేమైనా ఈ H1B వీసా కూడా డైల్యూట్ అయిపోతా ఉంది. సో ఆయన 1 lakh కూడా విత్డ్రా చేసుకునే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. సో కోర్టు కూడా మొట్టిగా వేసే అవకాశం ఉంది, కోర్టులో ఉంది కాబట్టి మనం ఇప్పుడు దాన్ని అవుట్పుట్ వచ్చేదాకా ఆగాలి. సో ఈ మంత్లోనే రావచ్చు, వచ్చే ఛాన్స్ ఉంది. నేను అనేది ఏంటంటే May 12th రోజు మార్కెట్ ఎలా రియాక్ట్ అయిందో, సీజ్ ఫైర్, పాకిస్తాన్ అప్పుడు సీజ్ ఫైర్ ఎలా రియాక్ట్ అయిందో అట్లానే ఈయన ఒకసారి వెనక్కి స్టెప్ వేసి నేను H1B విత్డ్రా చేసుకుంటున్నాను, 50% ట్యాక్స్ విత్డ్రా చేసుకుంటున్నాను, లేకపోతే 30 చేస్తున్నాను, లేకపోతే 25 చేస్తున్నాను అంటే అట్లాంటివైనా పాజిటివ్గా ఇస్తే డెఫినెట్గా ఆ రోజు 1000 points కంటే పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఆ రోజు కోసం మనం వెయిట్ చేయాలి. డెఫినెట్గా ఈ మంత్లో రావచ్చా అంటే ఈ మంత్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి, లేకపోతే నెక్స్ట్ మంత్. ఎందుకంటే షట్ డౌన్ అయింది, వాళ్ళే ఇబ్బంది పడుతున్నారు. మనది డెడ్ ఎకానమీ అన్నాడు ఆయన. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఇప్పుడు సార్ మనం కాలర్ తీసుకున్నాం సార్. భాస్కర్ గారు హైదరాబాద్ నుండి. గుడ్ మార్నింగ్ భాస్కర్ గారు. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్, ఏ స్టాక్స్ కోసం అడగాలనుకుంటున్నారు? డిమార్ట్ అవెన్యూ సూపర్ మార్కెట్. ఓకే, 4,288. ఇది కొంచెం ప్రాఫిట్ బుకింగ్లో ఉంది సార్. ఇది కొంచెం కిందకి రావచ్చు, 4,200 కట్ అయితే కొంచెం ఇది కావచ్చు. సో ఏదేమైనా డీమార్ట్ది బాగా, ఎందుకంటే ఎక్కడ చూసినా సేల్స్ విపరీతంగా ఉన్నాయి. సో ఆయన కూడా ఓవర్ నైట్లో కోటీసుడు అయ్యాడు ఆయన. సో అంటే రాకేష్ జుంజున్వాలా ఇలాంటి మేధావులందరికీ మేధావు ఆయన. సో అంటే ఎట్లా మార్కెట్లో ఎలా సంపాదించాలి అంటే రిలయబుల్గా, అంటే రాంగ్ డైరెక్షన్లో కాకుండా కరెక్ట్ డైరెక్షన్లో ఎలా చేయొచ్చు. ఆయన ఎక్కడ పెట్టినా, ఏ ఊర్లో డీమార్ట్ పెట్టినా ఆ ల్యాండ్ కొనుక్కొని కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు ఆయన. అంటే ఫ్యూచర్లో అది వాళ్ళ ఓన్, అంటే ఓవర్ హెడ్స్ ఉండవు, అసెట్ ఫామ్ అవుతున్నాయి. సో లాంగ్ టర్మ్ అయితే పెట్టుకోండి, ఏం పర్లేదు, మంచి రిటర్న్స్ వస్తాయి. రైట్ సార్ మరి బాగుంది. మరి అదే చెప్తాను. మీరు బాలకృష్ణ గారు బాపట్ల నుండి. గుడ్ మార్నింగ్ బాలకృష్ణ గారు. నమస్తే అండి. ఎస్ సార్ ఏ స్టాక్స్ అడగాలనుకుంటున్నారు? సార్ నేను బాపట్ల జిల్లా నుంచి మాట్లాడుతున్నాను సార్. మాట్లాడండి, చెప్పండి. ఇప్పుడు ప్రజెంట్ చెప్పారండి డిమార్ట్ గురించి. డిమార్ట్ లో తక్కువ ఎంత సార్ ప్రజెంట్ షేర్? ఏమంటారు, తక్కువలో ఎంత కొనుక్కోవాలనా? ఎంత కొనుక్కోవచ్చు అంటే ఇప్పుడు మనం అనుకున్నాగా సార్ 4,200 కట్ అయితే ఇంకొంచెం కిందకి రావచ్చు. లేదా అంతకుముందు లో ఎంతండి
లోస్ అంతకుముందు నేను ఎప్పుడు కంటిన్యూ చెప్పేదండి, అంతకుముందు లోస్ అబ్జర్వ్ చేయండి, హైస్ అబ్జర్వ్ చేయండి. అప్పుడు మనకి ఏ రేంజ్లో ఉన్నాం, మనం ఎక్కడున్నామో తెలుస్తుంది. అంత రీసెంట్ లో ఎంతంటే 4,000 వేసుకోండి, 3,997. అంతకుముందు లో ఎంతండి, దాదాపుగా 3,474. అంటే ఈ లెవెల్ కట్ అయినప్పుడు నెక్స్ట్ సపోర్ట్ S2 అంటే కిందకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అక్కడ ఉన్న మళ్ళీ ఏదైనా పాజిటివ్ న్యూస్ వచ్చినా దాని డైరెక్షన్ ఉంటుంది. కాబట్టి ఈ లెవెల్కి మనకి 4,200 కట్ అయితే ఇంకా మీకు కొంచెం కిందకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. మేజర్ 4,200 కట్ కాకపోవచ్చు, రిజల్ట్స్ కనుక్కొని బాగుంటే కొంచెం యూటర్న్ తీసుకునే అవకాశం ఉంటుంది. బట్ లాంగ్ టర్మ్లో కొంచెం కన్సిస్టెంట్గా బాగానే ఉందంటే రిజల్ట్స్ బాగానే ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ మళ్ళీ పెరిగే ఛాన్స్ ఉంటుంది లాంగ్ టర్మ్ అయితే. ఇలాంటి స్క్రిప్ట్స్ మీకు మార్చ్ క్వార్టర్ 14,872 crores అయితే జూన్ క్వార్టర్ 16,360 crores పెరిగింది. సో కన్సిస్టెంట్గా కొంచెం పెరుగుతూనే ఉంది. సో డెఫినెట్గా లాంగ్ టర్మ్ అయితే ఉంచుకోండి, ఇది మంచి కంపెనీయే. రైట్ బాలకృష్ణ గారు, అదేంటి సూచన. సో సార్ మరి లాస్ట్ కాల్ రండి. సార్ గుడ్ మార్నింగ్ అండి. హలో సార్ గుడ్ మార్నింగ్, చెప్పండి. నా పేరు ప్రకాష్ అండి. ప్రకాష్ గారు గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్. చెప్పండి. ఏదైనా ETF లో పెట్టాలంటే బెస్ట్ ETF ఒకటి చెప్పండి. అంటే ETF అంటే బెస్ట్ ETF అంటే సిల్వర్ ETF లో పెట్టండి సార్. ఇప్పుడే అనుకున్నాం, ఒకవేళ ఏదన్నా ఇప్పుడు రీట్రేస్మెంట్ అయినా ప్రాఫిట్ బుక్ ఇచ్చినా భయపడాల్సిన పని లేదు. మీరు లాంగ్ 5 to 10 years అనుకుంటే ETF లో పెట్టండి, అది కొంచెం పెరిగే అవకాశాలు ఉన్నాయి. సిల్వర్ ETF కానీ సిల్వర్ బీస్ కానీ గోల్డ్ ఎంత అవసరమో అంతవరకు పెట్టండి. ఎందుకంటే అవసరార్థం మనం ఉపయోగించుకునే గోల్డ్ ఎంత కావాలో దాన్ని ఎక్రూడ్ చేయండి, ఈ గోల్డ్ ETF కానీ గోల్డ్ బీస్ కానీ. సో ఎందుకంటే ఇవి ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు గోల్డ్ కొనుక్కుంటే మళ్ళీ లోన్ బిస్కెట్ తీసుకుంటే మనకి లోన్స్ రావు ఏదైనా అవసరార్థం. అదే ఆర్నమెంట్స్ అంటే 1 kg వస్తుంది, కాయిన్స్ అయితే 50 coins. అదే మీకు ETF పెడితే ఎక్స్పెన్స్ రేషియో కూడా తక్కువ ఉంటుంది కాబట్టి 1.5-1% ఉంటుంది. ఆ ప్రాఫిట్ కూడా యాడ్ అవుతుంది కాబట్టి మంచి రిటర్న్స్ వస్తాయి. అప్పుడు మన ఆ టైంకి ఏదన్నా ఉంటే 5 years టైం ఉందనుకోండి, ETF పెట్టి అప్పటికి రిడీమ్ చేసుకొని లేటెస్ట్ ఆర్నమెంట్ కొనుక్కోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు కొన్నామంటే నెక్స్ట్ మంత్లోనే మీ ఇంట్లో మీ వాళ్ళే అడుగుతారు, మోడల్స్ మారిపోయినాయి మళ్ళీ మార్చమని. అంటే ఇప్పుడు పరిస్థితి అదే, గోల్డ్ ఇప్పుడు పరిస్థితి ఫ్రెష్ బయింగ్. షాపుల్లో ఉన్న వాళ్ళందరూ ఫ్రెష్ బయింగ్ కాదు, ఆల్రెడీ గోల్డ్కి రీప్లేస్మెంట్ చేసుకొని పైన డబ్బులు ఎంత ఉందో ఆ అమౌంట్ కట్టుకొని చేస్తున్నారు. సార్ సో సార్ అదండి సూచన. సో ఆ రకంగా మీరు ఫాలో కండి సార్. సో థ్యాంక్ యూ ప్రభు గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ టుడేస్ లైవ్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ. సో చూసారుగా, ఇది ఈవాల్టి బిజినెస్ ప్రైమ్ టైం. మళ్ళీ రేపు ఉదయం 9:30 ప్రసారం అయ్యే బిజినెస్ ప్రైమ్ టైంలో ప్రభు గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9. నమస్తే.